మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అయితే ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టుతో హన్మకొండ కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. హన్మకొండ కలెక్టరేట్ వద్ద జరుగుతున్న టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అయితే ధర్నాలో పాల్గొన్న అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు అరెస్టుతో హన్మకొండ కలెక్టరేట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఎన్జీఓ ధర్నాలో పాల్గొన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎన్జీఓ ధర్నాలో పాల్గొన్నటువంటి హరీష్ రావు అక్కడి నుంచి పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరుతుండగా వెంటనే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నట్టు మనకైతే సమాచారం వస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావును అదుపులోకి తీసుకున్నప్పుడు అక్కడ కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ ఆందోళన చేయడం జరిగింది. రోడ్లపైకి వచ్చి బైఠాయించి ఇది సరైనది కాదని కూడా అన్నారు. సో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక వాహనంలో హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. సో కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. యాక్చువల్ గా ఈ రోజు ఉదయం వరంగల్ పర్యటనకి బయలుదేరే ముందే హరీష్ రావును ఇక్కడ పోలీసులు అడ్డుకుని హైదరాబాద్ లో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపటికి పోలీసులు అక్కడికి చెల్లిపోవడంతో హరీష్ రావు వరంగల్ పర్యటనకి బయలుదేరారు. అయితే హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు టీఎన్జీఓల ధర్నా ఉన్న నేపథ్యంలో యాక్చువల్ గా పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొనాల్సి ఉంది. అయితే టీఎన్జీఓల సమస్యల పైన హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నప్పుడు
సో సంఘీభావం తెలిపేందుకు వారికి అక్కడికి వెళ్లారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం టీఎన్జీఓల ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని అక్కడ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి ఇక పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే హరీష్ రావు వరంగల్కి వస్తున్న అని తెలిసి వరంగల్ పోలీసులు పెద్ద ఎత్తున పాలిటెక్నిక్ కళాశాల వద్ద పోలీసులు మోహరించారు. అదేవిధంగా హన్మకొండ టీఎన్జీఓల ధర్నాలో హరీష్ రావు పాల్గొనే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు వెంటనే హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున మోహరించున్నారు. సో ఇక హన్మకొండ టీఎన్జీఓల కలెక్టరేట్ కార్యాలయం వద్ద పాల్గొని అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అయితే హరీష్ రావు పోలీసు అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలందరూ కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. సో చూడాలి మరి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా లేదంటే హైదరాబాద్ కు హరీష్ రావుని తీసుకొస్తారన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించి ఒక జీవో 97 రద్దయ్యేంత వరకు కూడా వారి పక్షాన ఉండి బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు అనేక సార్లు చెప్పడం జరిగింది. కాబట్టి శక్తి స్కీమ్ రద్దు చేయకపోతే మాత్రం పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఉధృతం చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు హెచ్చరించారు. అయితే హరీష్ రావు గత కొంతకాలంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఆయన గలమెత్తుతున్నారు. కాబట్టి అందుకే ఒక రాజకీయ కక్షపూరితంగా హరీష్ రావును అడ్డుకునే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ రోజు హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయం వద్ద మాజీ మంత్రి హరీష్ రావును అదుపులోకి తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాబట్టి గత కొన్ని నెలల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి అవలంబిస్తున్నటువంటి తీరు పైన మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేక అడ్డుకునే ప్రయత్నం చేయడం, అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంది. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతమైతే మాజీ మంత్రి హరీష్ రావు పోలీసులు అదుపులో ఉన్నారు. సో చూడాలి మరి హైదరాబాద్ కి తీసుకొస్తారా లేదంటే వరంగల్ కమిషనరేట్ పరిధిలోనే ఏదో ఒక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి సాయంత్రానికి విడుదల చేస్తారన్నది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.